హలో గైస్. సో, ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటంటే సీజర్స్. సీజర్స్ అంటే తెలుసు కదా! లైక్ సీజర్స్ కానీ, కన్వల్షన్స్ కానీ, ఫిట్స్ కానీ, మూర్ఛ వ్యాధి అనేసి అంటారనమాట. సో, ఇలాంటి మూర్ఛ వ్యాధి రావడానికి కారణం ఏంటి? మెయిన్ కాజ్ ఏంటి అనేసంటే, సో, ఈ సీజర్స్ ఎలా వస్తాయంటే మన బ్రెయిన్ అయితే ఉంటుంది కదా! సో, మన బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయి కదా! ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ అవుతూ ఉంటాయి. అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ న్యూరో మెసెంజర్స్ లైక్ మన బ్రెయిన్ నుండి బాడీకి మెసేజెస్ అందుతా ఉంటాయి. బాడీ నుండి బ్రెయిన్‌కి మెసేజెస్ వెళ్తా ఉంటాయి. సో, ఈ సీజర్స్ ఎలా వస్తాయంటే లైక్ ఈ మెసేజ్ అంతా లైక్ కరెక్ట్ వేలో వెళ్ళాలన్నమాట. లైక్ మన బాడీ నుండి బ్రెయిన్‌కి మెసేజ్ రావడం, పోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా! కొన్నిసార్లు ఏమవుతుందంటే అబ్నార్మల్ ఎలక్ట్రిక్ మూవ్‌మెంట్స్ జరుగుతాయన్నమాట బ్రెయిన్‌లో. సో, అబ్నార్మల్ ఎలక్ట్రిక్ మూవ్‌మెంట్స్ అనేసంటే లైక్ ఎలా అంటే ఒకేసారి 2, 3 న్యూరాన్స్ అటాచ్ అవ్వడం, మెసేజ్ క్లమ్స్ అవ్వడం ఒకేసారి. లేదంటే బ్రెయిన్‌కి ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కొట్టుకొని కొల్లాబ్ అవ్వడం లేదా డ్యామేజ్ అవ్వడం లేదా న్యూరాన్‌లో సో, ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ ఫ్యూజ్ అయిపోవడము, సరిగ్గా మెసేజ్ ట్రాన్స్మిట్ అవ్వలేకపోవడం. సో, అలాంటి కండిషన్ వల్ల ఈ సీజెస్ అనేటివి వస్తాయన్నమాట. సో, అబ్ ఐ మీన్ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ విచ్ కాజెస్ సీజర్స్ అనేసి కూడా అంటామనమాట. సో, ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది మజిల్స్ కానీ ఇది స్టిఫ్ అయిపోతుందనమాట. ఈ నోరు అనేది మజిల్స్ స్టిఫ్ అయిపోయి లైక్ అబ్నార్మల్ మూవ్‌మెంట్స్ చేస్తారనమాట. కాళ్ళు, చేతులు ఊపడం అయితే చేస్తారనమాట. సో, ఈ కండిషన్‌ని సీజర్స్ అనేది అంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ సెనైల్ డిమెన్షియా అంటాం. సో, సెనైల్ డిమెన్షియా అంటే ఏంటి అనేసి అంటే డిమెన్షియా అంటే మనకు తెలుసు కదా! సో, ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనమాట. సో, మనకి మనకుండేటివన్నీ ఏదైనా ఉంటే మర్చిపోతా ఉంటామనమాట. సో, దాన్ని సెనైల్ డిమెన్షియా అంటారు. సో, సెనైల్ అంటే 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని. సో, 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఏమన్నా డిమెన్షియా వస్తే విచ్ ఈస్ కాల్డ్ సెనైల్ డిమెన్షియా అనేది అంటామనమాట. సో, ఇలాంటి మరిన్ని మెడికల్ టర్మ్స్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.